హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు హర్ష బ్లాగ్. ఈరోజు బ్లాగ్ వచ్చేసి నేనైతే ఫ్లెక్సీ సీడ్స్ అంటే అవిసె గింజలతో లడ్డు చేసి చూపిస్తున్నాను. చూడండి, అది ఎంత హెల్దీ అంటే అంత హెల్దీ. అవిసె గింజలు అంటే ఆల్రెడీ అందరికీ తెలిసే ఉంటుంది. దానివల్ల హై ప్రోటీన్ అలాగే హై ఫైబర్ ఉంటుంది. అది రోజుకొక లడ్డు లెక్క తినడం వల్ల చాలా హెల్దీ అండ్ టేస్ట్ గిట్ట అంతే బాగుంటుంది. ఓకే ఫ్రెండ్స్, వీడియోలోకి అయితే వెళ్దాము. ముందుగానైతే స్టవ్ పైన ప్యాన్ పెట్టి అందులో 2 టేబుల్ స్పూన్ల గీ వేసుకున్నాను. గీ వేసుకున్న తర్వాత నేనైతే బాదం పప్పులు అలాగే జీడిపప్పులు అలాగే పంప్కిన్ సీడ్స్ నా దగ్గర ఉన్నాయి, అవి వేసుకున్నాను. ఎందుకంటే ఓన్లీ అవిసె గింజలతో లడ్డు చేస్తే కొంచెం చేదు వస్తుంది కాబట్టి. అవే కాకుండా ఇందులో కొన్ని పల్లీలు, పూల పుట్నాలు, ఇవి కొబ్బరి, నా దగ్గర కొబ్బరి లేదు. నేనైతే పల్లీలు, జీడిపప్పు, బాదం పప్పు, పంప్కిన్ సీడ్స్ ఇవి వేసి వేయించుకుంటున్నాను గీలో. బాగా మంచిగా వేయించుకోవాలి. వేయించుకున్న తర్వాత అవైతే పక్కకు తీసుకొని పెట్టుకోవాలి. చూడండి ఎలా వేగిపోయాయో. తర్వాత నెక్స్ట్ ఇందులోని నా దగ్గర ఆవాలు, నువ్వులు, ఒక పావు కప్పు వరకు నువ్వులు వేసుకోవాలి. నువ్వులు వేసుకోవడం వల్ల గిట్ట చాలా బాగుంటుంది. లడ్డు చుట్టేటప్పుడు మనకు లడ్డు విరిగిపోకుండా బాగా వస్తుంది. అందుకని చెప్పేసి నువ్వులు గిట్ట యాడ్ చేస్తున్నాను నేను. నువ్వులు వేయించుకొని డ్రై రోస్ట్ చేసుకోవాలి. అలా అవి చిటపట అనగానే తింపేసుకోవాలి. చూడండి, నువ్వులు గిట్ట వేగిపోతున్నాయి. వేగిన తర్వాత పక్కకు గిన్నెలో తీసుకొని పెట్టుకొని తర్వాత మళ్ళీ నెక్స్ట్ అవిసె గింజల్ని మనం వేయించుకోవాలి. అవిసె గింజలు వేగినాయని మనకి ఎలా తెలుస్తుంది అంటే, అవి ఎక్కువ వేయించితే టేస్ట్ అనేది చేదుగా వస్తుంది. ఎక్కువ వేయించకుండా లైట్గా ఫ్లేమ్ని సిమ్లో పెట్టుకొని చిటపటలాడేంత వరకు వేయించుకోవాలి. అవి చిటపట అని సౌండ్ వస్తుంది, మనకు తెలిసిపోతుంది అవిసె గింజలు వేగినాయి అని చెప్పేసి. అప్పటి వరకు మనం బాగా వేయించుకోవాలి. అలా వేయించుకొని అవ్వగిట పక్కకు పెట్టుకొని చల్లారబెట్టుకోవాలి. చల్లారిన తర్వాత మనమైతే మిక్సీకి వేసుకోవాలి. మిక్సీకి అయితే ఎక్కువ పొడిగా వేసుకోవద్దు, కొంచెం కచ్చాపచ్చాగా అయితే పట్టుకోవాలి. ఎందుకంటే నువ్వులు నోట్లో చుట్టుకపోతాయి కాబట్టి. అలా కాకుండా కొంచెం బరకగా పట్టుకుంటే తినడానికి మనకి ఈజీగా టేస్టీగా ఉంటుంది. అలా బరకగా పట్టుకోవాలి మనమైతే. చూడండి, అవిసె గింజలు గిట్ట వేగిపోయాయి. అవి గిట్ట ఒక పెట్టేసుకున్నాను. చూడండి, అవన్నీ వేయించుకొని పెట్టేసుకున్నాను. ఇప్పుడైతే ఫస్ట్ ముందుగా 2 ఇలాచీలు, ఎందుకు స్వీట్ అంటే ఇలాచీ అయితే కంపల్సరీగా, దానివల్ల ఇంకొంచెం ఎక్స్ట్రా టేస్ట్ అనేది యాడ్ అవుతుంది. అందుకని చెప్పేసి వేసుకున్నాను. ముందుగా అయితే డ్రై ఫ్రూట్స్ మొత్తాన్ని మిక్సీ అలా బరకగా పట్టుకున్నాను. చూడండి, మెత్తగా అయితే పట్టుకోలేను నేను. తర్వాత నెక్స్ట్ వచ్చేసి నువ్వులు వేసుకొని అలాగే బరకగా పట్టుకోవాలి. పల్స్ ఇవ్వాలి, మనము పల్స్ ఇచ్చుకుంటూ పట్టుకుంటే బరకగా అనేది వస్తుంది. ఇప్పుడు నెక్స్ట్ అయితే అవిసె గింజలు గిట్ట అలాగే పౌడర్ చేసుకొని పెట్టుకోవాలి. అవిసె గింజల పొడి గిట్ట రెడీ అయిపోయింది. ఇప్పుడు వాటి మొత్తాన్ని ఒకసారి మిక్స్ చేసుకొని పక్కకు పెట్టుకోవాలి. బాగా కలుపుకొని అన్ని పౌడర్లు ఒక దగ్గర కలుపుకొని చూడండి, అలా ముద్దలకి కడితే గిట్ట ముద్ద టైపు వస్తుంది. ఈ విధంగా ఉంటే మనకు లడ్డుకు పర్ఫెక్ట్. ఇప్పుడైతే మనమైతే పాకం పట్టుకుందాము లడ్డుకు. స్టవ్ పైన గిన్నె పెట్టి అందులో బెల్లం వేసేసుకున్నాను నేను. ఆ బెల్లం కరిగించుకొని మనం స్లిమ్లో పెట్టుకొని కరిగించుకోవాలి బెల్లాన్ని. అలా బెల్లం బాగా కరిగిన తర్వాత బెల్లం కరిగేంత వరకు తిప్పుతూనే ఉండాలి. బెల్లం అయితే కరిగిపోతుంది.
ఓకే ఫ్రెండ్స్, నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ఒకైతే బెల్లం అయితే కరిగిపోతుంది. నేనైతే కొంచెం ఇప్పుడు హైలో పెట్టాను, ఇంకా కరగట్లేదు అని చెప్పేసి. బెల్లం మనకు పాకం లేత తీగ పాకం రావాలి. నేను ఇప్పుడు వీడియోలో చూపిస్తాను చూడండి. అలా తీగ పాకం రావాలి, లేతది. ఇంకా అయితే రాలేదు. మనం చూస్తూనే ఉండాలి, ఎందుకంటే మళ్ళీ బాగా ముద్ర పాకం వస్తే గట్టిగా అయిపోతాయి లడ్డూలు అయితే. సో చుట్టానికి అయితే వీలు కాదు. ఇప్పుడు ఇంకొంచెం రావాలి, అందుకే మళ్ళీ అలా ఒక పొంగు వచ్చేంత వరకు సిమ్లో పెట్టాను. ఇప్పుడు తీగపాకం అయితే వచ్చేసింది. అందులో అయితే ముందుగానే మనం మిక్స్ చేసుకున్న పొడి వేసుకొని, ముందేలా అయితే సగం వేసాను, సగం వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఎందుకంటే మొత్తం గట్టిగా అయిపోతుంది, ఉండలు అయిపోతుంది అని చెప్పేసి కొంచెం కొంచెం వేసుకొని అలా కలుపుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం ఆ పొడి మొత్తం వేసేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. అది గట్టిగా అయిపోతూ ఉంటుంది. మొత్తం మిక్స్ అయ్యేంత వరకు మిక్స్ చేసుకోవాలి. మనము స్టవ్ పైన పెట్టుకోవడం, ఎందుకంటే కొంచెం అలా బాగా మిక్స్ చేసేసుకొని అది కొంచెం చల్లారేంత వరకు వెయిట్ చేసి గోరువెచ్చగానే ఉండగానే లడ్డూలు చుట్టేసుకోవాలి. ఎందుకంటే మళ్ళీ చల్లారిపోతే లడ్డూ చుట్టడానికి రాదు, కాబట్టి కొంచెం గోరువెచ్చగానే ఉన్నప్పుడు లడ్డు కట్టేసుకోవాలి. ఇందులో నేనైతే ఒక 2-3 టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకుంటున్నాను, ఫ్లేవర్ కోసం బాగుంటుందని. అయితే బాగా మిక్స్ అయిపోయింది చూడండి. అలా కొంచెం చేతిలోకి పెట్టుకొని చూస్తే లడ్డు చుట్టడానికి వీలుగా ఉంది. ఇప్పుడైతే తీసి కింద పెట్టేసుకున్నాను. కొంచెం గోరువెచ్చగా ఉంది. నేనైతే మీకు లడ్డు చుట్టి చూపిస్తున్నాను చూడండి. ఫస్ట్ కొంచెం ఇప్పుడే లడ్డు ఈజీగా చుట్టుకొనికి వస్తుంది. ఇంకొంచెం చల్లారిన కొద్దికి కొంచెం గట్టిగా అయిపోతూ ఉంటుంది. కొంచెం నొక్కి మనము చేసుకుంటే లడ్డు అనేది పర్ఫెక్ట్గా వస్తుంటుంది. చూడండి, నేనైతే లడ్డూలు అయితే చుడుతున్నాను. కొంచెం కాలుతుంది. అలా ఎన్ని లడ్డూలు అయితే అన్ని లడ్డూలు మనం చుట్టుకొని పెట్టేసుకోవాలి. నాకైతే సీసా డబ్బా లేదు, ప్లాస్టిక్ డబ్బా ఉంది, అందులో అయితే పెట్టుకుంటున్నాను. చెయ్యి అయితే ఇంత రెడ్గా అయిపోతుంది వేడి మీద చుడితే. చూడండి, మనకి ఏ సైజులో కావాలనుకుంటే ఆ సైజులో మనం చుట్టుకోవచ్చు. చెయ్యి అయితే బాగా కాలిపోతుంది, మీరు చూస్తే తెలుస్తుంది ఎంత రెడ్డిగా అయిందో చెయ్యి. ఓకే ఫ్రెండ్స్, అన్ని లడ్డూలు అయితే కట్టేసాను. ఇప్పుడు మా బాబుకు ఒక లడ్డు ఇచ్చి టేస్ట్ ఎలా ఉందో చెప్పమని చెప్తాను. కానీ ఈ లడ్డూలు ఎంత హెల్దీ అంత టేస్ట్ ఇటు ఉంటుంది, చాలా బాగుంటుంది. మీరు ఇటు ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చాయో కమెంట్లో కమెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. బాయ్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంతవరకు చూసారు, ఒక లైక్ కొట్టి వెళ్ళండి.